దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామములో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతదాసుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. ఈరోజు మరి బైబిల్ తరగతి నేర్చుకుంటుండగా బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకొని మా ఆత్మీయ ప్రయాణంలో వాక్యంకు భయపడి వాక్యంకు విలువనిచ్చి వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యము మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తునామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? మరి సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి దేవుని వాక్యాన్ని విని దేవుని కృపలో వర్ధిల్లుచున్నారా? మరి దేవుని కృపలో వర్ధిల్లుచున్నారని నమ్ముచున్నాను. మరి బైబిల్లోని ఆత్మనియమమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలని ఉంది. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాని ప్రకారంగా మన ఆత్మీయ జీవితంను కట్టుకుందాం పిల్లరా. మరి ఈరోజు డిటిహెచ్ క్లాస్ డిప్లొమా ఇన్ థియాలజీ మరి 24వ క్లాస్ సత్క్రియలు అనే అంశము పిల్లరా. సత్క్రియలు అనే అంశము మరి అంశము చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ ఒక సంస్థను గురించి కానీ ఒక సంఘమును గురించి కానీ మాకే తెలుసు మీకెవరికి తెలియదు అనే ఉద్దేశంతో కాకుండా మరి లేఖనము ఇలా చెప్తుంది, బైబిల్ ఇలా చెప్తుంది, బైబిల్లోని వాస్తవాలు ఇలా ఉన్నాయి అని మరి చెప్పడానికి మరి క్రీస్తు ప్రేమలను బలవంతం చేయటను బట్టి మేము తెలుసుకున్న సర్వసత్యాన్ని అనేకులకు తెలియజేయడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించా బద్ధుడనై ఉన్నాను ప్రియులారా. మరి వాక్యం వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మరి వినండి. మరి వాక్యం ద్వారా మన ఆత్మీయత స్థితిని సరిచేసుకుందాం. వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకొని మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకుంటూ దేవునికి మహిమ తెచ్చేవారంగాను దేవునికి ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాము ప్రియులారా. మరి ప్రియులారా, అంశంలోనికి వెళ్తే ప్రియులారా, ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనేది మనము ఆలోచన చేసినట్టయితే సత్క్రియలు అంటే మంచి క్రియలు అని చాలామంది అంటారు. సత్ అంటే వాక్యము, వాక్య సంబంధమైన క్రియలు. వాక్య సంబంధమైన క్రియలు మనము చేయడానికే దేవుడు మనల్ని జగతి పునాది వేయబడమునిపే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. మరి దేవుడిని చూశామా? చూడలేము. దేవుడు కనిపిస్తాడా? కనిపించడని బైబిల్ చెప్తుంది. అందుకోసమే ఆ దేవుని చూయించడానికి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తండ్రి చిత్తాన్ని, తండ్రి పనులను, తండ్రి క్రియలను ఈ భూమి మీద నెరవేర్చాడు, చూయించాడు. మరి చూయించి కనపరిచి మనందరి నిమిత్తము మరి మరణించి సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపిస్తే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది అపొస్తలులు మరి వాక్య సంబంధమైన క్రియలు చేశారు. వారి సొంత ఆలోచన కాదు. యేసుక్రీస్తు ఈ భూమి మీద కూడా సొంత ఆలోచన ప్రకారంగా ఏది చేయలేడు. దేవుని చిత్తము, దేవుని మాట ప్రకారంగా భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించారు. మరి ఆ రక్షణను సిద్ధపరిచి ఆ రక్షణను అనేకులకు ప్రకటించడానికి అపొస్తలులు వారి జీవితాలు మార్పు పొంది వాక్య సంబంధమైన క్రియల్లో వారి జీవితాలను త్యాగమైపోయాయి. అందుకోసమే వాక్య సంబంధమైన క్రియలే సత్క్రియలు. మరి అలాంటి క్రియలు కలిగి మనం ఉండటానికే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనమందరము మరి సత్క్రియలు చేయాలి, సువార్త ప్రకటించాలి. మరి సువార్త ప్రకటించే వారికి మాదిరిగా ఉండాలి. మరి సువార్త ప్రకటించడమే కాకుండా సువార్త ప్రకారంగా జీవించాలి. మాదిరి జీవితం కలిగి జీవించడమే సత్క్రియలు ప్రియులారా. మరి ఇలాంటి జీవితము మనలో ఉన్నదా లేదా అనేది ఈరోజు మనము వాక్యం ద్వారా పరిశీలన చేసుకుందాం. మరి సరి లేకుంటే సరి చేసుకుంటూ ముందుకు సాగుదాం ప్రియులారా. మరి అంశంలోనికి వెళ్దాం ప్రియులారా. అంశంలోనికి మూలవాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనమును మనం చదువుకున్నట్లయితే, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు మనము క్రీస్తునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చూడండి పిల్లరా, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు అంటే చూడండి పిల్లరా, మనకని ఇప్పుడు దేవుడు జగత్తు పునాది వేయబడక మునుకు మనల్ని క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. ఇవన్నీ ముందుగా చేయబడిన సత్క్రియలు.
ఈ క్రియలు మనము కలిగిన వాళ్ళమై ఉండాలి. మరి ప్రారంభం గురించి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ఆదాముకు 2 కుమారులు ఉన్నారు, కయ్యను, ఏబేలు. మరి కయ్యనేమో దేవుని క్రియలు చేయలేడు, ఏబేలేమో దేవుని సత్క్రియలు చేశాడు. మరి సత్క్రియలు చేసిన తమ్ముని చంపేశాడు. అందుకోసమే కయ్యను నీకు కోపమేలా, సత్క్రియలు చేసిన ఎడలా నువ్వు తల ఎత్తుకొనవా, ఎందుకు నీకు కోపము అని ఆదికాండంలో రాయబడ్డది. ఆదికాండము 4వ అధ్యాయం 7వ వచనమును చదువుకున్నట్లయితే, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉన్నది, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు. చూడండి పిల్లారా, సత్క్రియ చేయకుంటే మరి ఏ క్రియలో ఉంటాము? వాడి క్రియలో ఉంటాము. అందుకోసమే సత్క్రియలు చేయుటకే వచ్చిన వారమే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము క్రైస్తవులము. వాక్య సంబంధమైన క్రియలు చేయవలసిన వారమై ఉన్నాము. మరి పిల్లరా, దేవుడు మరి యేసుక్రీస్తుని ఎందుకు పంపించాడు? దేవుని పనిని జరిగించడానికి. అందుకోసమే తండ్రి, నువ్వు నాకు ఏదైతే పనిచ్చావో ఆ పనిని మరి ఈ భూమి మీద నెరవేర్చాను. నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మయపరిచితిని తండ్రి. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన ఇష్టానుసారంగా ఎక్కడ 33.5 సంవత్సరాలు జీవించలేడు. వాక్యము మరి ఎవరైతే వాగ్దానం చేయబడిన ప్రవక్తల ద్వారా ప్రతి మాటను నెరవేర్చాడు. ప్రతి మాటను నెరవేర్చుతూ మరి ఇలా ఇక్కడ రాయబడి ఉన్నది అని వాక్యాలను, లేఖనాలను జ్ఞాపకం చేసి మరి మన ముందుంచాడు పిల్లరా. అందుకోసమే యేసుక్రీస్తు వచ్చి ఈ లోకానికి వచ్చి ఏం చేయడు? రక్షణను సిద్ధపరిచాడు. ఆ రక్షణను సిద్ధపరిచి ఆ రక్షణను మరి అనేకులకు ప్రకటించాలి. మరి ఏం చేశారు అపొస్తలులు? వారు ఆ సువార్తను ప్రకటించారు, సత్క్రియలు చేశారు, వాక్య సంబంధమైన క్రియలు చేశారు. మరి చూడండి పిల్లరా, ఆ రక్షణను పొందుకున్న మనము, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనమేం చేయాలి? మరి మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన మరి వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. చూడండి పిల్లరా, మనం ఇంత గొప్ప మాటలు అంటే చాలా అద్భుతము. రాజులైన యాజక సమూహము, మరి మాకు రాజరికం ఎక్కడున్నది అనుకుంటున్నావా అంటే, చూడండి పిల్లరా, లేఖనాల ప్రకారంగా మన ఆత్మీయ జీవితంను కట్టుకున్నాడు. వాక్య సంబంధమైన వాక్యానుసారంగా మన జీవితంలో మరి జరిగితే మరి మనం తీసుకున్న బాప్తీసాలు సరి అయితే ఇవి సరిగ్గా మనకు అర్థమైతే. చూడండి పిల్లరా, అందుకోసమే దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాము. క్రీస్తునందు దేవుని సొత్తైన ప్రజలము. మరి మనకు ఒక పని ఉన్నది. ఆ పని ఏంది? వాక్యము ప్రకటించాలి, వాక్య ప్రకారంగా జీవించాలి, వాక్యాన్ని ప్రకటించే వారికి సహకరించాలి. మరి సువార్త ప్రకటించడమే కాకుండా మాదిరి జీవితం కలిగి ఉండాలి. ఉత్తి మాటలు చెప్పద్దు. మరి చూడండి పిల్లరా, వాక్య సంబంధమైన క్రియలు చేయాలి, సువార్త ప్రకటించాలి, సువార్త వాక్య ప్రకారంగా జీవించాలి, అనేకులకు మాదిరిగా జీవిస్తూ మరి దేవుని మయపరిచే విధంగా మనం ఆ జీవితాలు ఉండాలి. మరి అలాంటి జీవితం మనము కలిగి ఉన్నామా? మరి చూడండి పిల్లరా, ఇంకా మరి పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతున్నాడు. సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉన్నారు. ఫిలిప్పీ సంఘంతో పౌలు గారు మీరు సువార్త విషయంలో నాతో పాలివారై ఉన్నారు అంటున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనము 4వ వచనము చదువుకుంటే చాలా చక్కగా మనకు అర్థమవుతుంది. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూసి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రుడిగా నమ్ముచున్నాను. చూడండి పిల్లరా, పౌలు గారు ఏం చెప్తున్నాడు? నేను రుడిగా నమ్ముచున్నాను. యేసుక్రీస్తు 2వ రాకడ వరకు మీ మరణం వరకు, యేసుక్రీస్తు 2వ రాకడ వరకు మీరు సువార్త ప్రకటిస్తారు. చూడండి పిల్లరా, మరి మన పని ఏమున్నది? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించవలసిన వారమై ఉన్నాము. మరి అలాంటి సువార్త ప్రకటిస్తున్నామా? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి, సత్క్రియలు చేయాలి, వాక్య సంబంధమైన క్రియలు చేయాలి. మరి మనం ఆలోచన చేయాలి. ఇంకా మరి చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే మరి పౌలు గారు తిమోతికి ఏమని చెప్తున్నట్టు, నియమించిన ప్రకారము పోరాడుకుంటే వాడికి మరి ఒక నియమం ఉంటుంది.
ఆ నియమము మరి ఆ నియమం ప్రకారంగా ఒక యుద్ధమే కానీ ఎక్కడైనా పోటీల్లో కానీ మనము దాంట్లో పాల్గొంటే దానికి ఒక నియమం ఉంటుంది. ఆ నియమం ప్రకారంగా మరి పాల్గొనాలి, దాని ప్రకారంగా సాగించాలి అని లేఖనాలు చెప్తున్నాయి. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకుంటే, సైనికుని ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకునే వాడిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. చూడండి పిల్లరా, మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారంగా పోరాడకుంటే వానికి కిరీటం దొరకదు. చూడండి పిల్లరా, ఎంత అద్భుతమైన మాటలు. మరి సైనికుడి గురించి చెప్తున్నాడు. సైనికుడు యుద్ధంలో పోవునప్పుడు తను దండులో చేర్చుకున్న వాడిని సంతోషపెట్టవాలని, ఆయనను సంతోషపెట్టవాలని కానీ ఈ జీవన సంబంధమైన వ్యాపారంలో చిక్కుకొనడు. చూడండి పిల్లరా, మనం మిలిటరీని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, మిలిటరీలో ఇష్టం వచ్చిన ఫుడ్ తినద్దు. వాళ్ళు నియమ ప్రకారంగా వాళ్ళు చేస్తున్న ఆహారాలని మనము మరి భుజించాలి. ఒక నియమ నిబంధనలు ఉంటాయి. అందుకోసమే మరి ఇప్పుడు పరలోక సంబంధంలో విషయంలో మనము వాక్య ప్రకారంగా మనము ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము నియమింపబడిన వారమై ఉండాలి. మరి అంతేకాదు, ఇంకా మరి కొరింథీ సంఘంతో పౌలు గారు ఏమని చెప్తున్నాడంటే, సువార్త ప్రకటించిన ఎడల, సువార్త ప్రకటించకుంటే నాకు శ్రమ అంటున్నాడు పౌలు గారు. చూడండి పిల్లరా, సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు, ఎన్నో ఇరుకులు ఎన్నో దెబ్బలు పడుతూనే ఉన్న పౌలు గారు, అయ్యో నేను సువార్త ప్రకటించకుంటే నాకు శ్రమ అంటున్నాడు. మరి మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు నేను సువార్త ప్రకటించకుంటే మనకు శ్రమ అనే ఆ మాట మనకు అర్థమవుతుందా? మరి మన పనులనే మనము బిజీ అయిపోతున్నామా? ఏంటి మన పరిస్థితి? మనం ఆలోచన చేయాలి. సువార్త ప్రకటించకుంటే శ్రమ అంటే ఏ శ్రమ? చూడండి పిల్లరా, సహోదరుని ప్రేమించని వాడు నరహంతకుడట. చూడండి పిల్లరా, ప్రేమించడం అంటే సత్క్రియలు చేయాలి, వాక్య సంబంధమైన క్రియలు చేయాలి. వాక్యం ప్రకటించడమే కాకుండా వాక్య ప్రకారంగా జీవించాలి. వాక్యం ప్రకటించడమే కాకుండా అనేకులకు మాదిరిగా జీవించాలి. అలాంటి క్రియలు కలిగి ఉండాలి. అవే సత్క్రియలు. ఆ సత్క్రియలు కాకుండా కొంతమంది ఏదో కొత్త సంగతి వినుటయందును మాత్రమే కాక మరి కొత్త సంగతుల కోసము కొత్త సంగతుల కోసము కొంతమంది వింటారు, మరి అక్కడికి ఇక్కడికి వెళ్తారు, కానీ వాక్య సంబంధమైన క్రియలు చేయకుండా ఉంటారు. అందుకోసమే ఆనాడు మొదటి శతాబ్దంలో మరి అపొస్తలుల కార్యంలో ఎథెన్సులో ఉన్నవారు ఏదో కొత్త సంగతి వినుటకు మరి వారు ఆరాటపడుతున్నట. అపొస్తలుల కార్యము 10వ అధ్యాయం 21వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే, ఎథెన్సు వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో కొత్త సంగతి మరి చెప్పుటయందును వినుటయందు మాత్రమే గాక వారి కాలము గడుపుచుండువారు. చూడండి పిల్లరా, మరి మన జీవితాలు ఏమున్నది? ఏదో కొత్త సంగతి వినుటయందు మరి చెప్పుటయందు మనము కాలం గడుపుతున్నామా? మరి వాక్య సంబంధమైన క్రియలు మన జీవితాల్లో ఉన్నాయా లేదా అన్నది మనల్ని మనము ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి ధర్మశాస్త్ర కాలంలో మరి రాయబడిన మాట, ధర్మశాస్త్ర కాలంలో కూడా శాస్త్రులు పరిచయులు వారు ఏం చెప్తున్నారట? శాస్త్రులు పరిచయులు వారు చెప్తున్న మాటలు మరి వారు చెప్పుదురే కానీ ఆచరించారట. మోయ శక్యము కానీ బరువులు వారి భుజముల మీద మోపుదురు కానీ వారు చేతి వేలుతోనైనను వాటిని ముట్టరు. చూడండి పిల్లారా, వారు చెప్తారే కానీ చెయ్యరు. అలా ఉండకూడదు అని లేఖనాలు చెప్తున్నాయి. వాక్య సంబంధమైన క్రియలంటే చేయడము, మాదిరి జీవితం కలిగి ఉండడము, సహకరించడము కలిగి ఆ బ్రతుకు జీవితం మనలో ఉండాలి. అలా ఉన్నప్పుడే మరి సత్క్రియలు చేసిన వారముగా ఉంటాము. మరి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. అలా కాకుండా దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుని వాక్యం నేను చెప్తున్నాను అనడమే కాకుండా వాక్యం చెప్పేవారికిను వినేవారికి వాక్యము మరి 2 అంచుల ఖడ్గం గలదై ఉన్నదట. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాట, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచుల ఎటువంటి ఖడ్గం కంటేను వాడిగాను ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించునంత మట్టుకు దురుసు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. చూడండి పిల్లరా, వాక్యం ఎంత విలువైంది! దురుసు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను మరి శోధిస్తుందట. వాక్యం మనసు పెట్టి వినడం ద్వారా వాక్యం మన హృదయంలో కార్యసిద్ధి కలిగేస్తుంది. వాక్య ప్రకారంగా జీవించాలి, అనుసరించాలని లేఖనం చెప్తున్నారు. చూడండి పిల్లరా, వాక్య ప్రకారంగా మరి చూడండి, వాక్య ప్రకారంగా మనం ప్రవర్తించే వారమై తగినట్లుగా మాట్లాడాలి, అలాగే ప్రవర్తించాలని లేఖనం చెప్తుంది. అంతేకాదు యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12
అధ్యాయము రాయబడిన మాట చదువుకున్నట్లయితే 2వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాట, స్వాతంత్రమిచ్చు నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాట్లాడుడి, అలాగుననే ప్రవర్తించుడి. తగినట్లుగా మాట్లాడండి, అలాగుననే ప్రవర్తించుడి అంటున్నది. అంతేకాకుండా ఇంకా మరి ఏ విధంగా మాదిరి గారికి జీవించాలి? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22, 23 వచనాల్లో రాయబడిన మాట చదువుకుంటే, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్ములను మీరు మోసపరుచుకొనకండి, వాక్య ప్రకారంగా ప్రవర్తించువారునై ఉండుడి. వినడమే కాదు, విన్నదాన్ని మన హృదయంలో భద్రపరుచుకొని వాక్య ప్రకారంగా జీవించాలి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారంగా ప్రవర్తించని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూసుకొని మనిషిని పోలి ఉన్నాడు. చూడండి పిల్లరా, వాక్యం విని దాని ప్రకారంగా జీవించకుంటే మనం హృదయం లేవగానే అద్దంలో ముఖం చూసుకుంటాం, మళ్ళా బయటకు వెళ్ళిపోతే మర్చిపోతాము. అలా ఉండకూడదని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లరా, అంతేకాదు మనం ఏం చేయాలి? ఇంకా మనం సత్క్రియలంటే వాక్యం వినాలి, దాని ప్రకారంగా జీవించాలి. మాదిరి జీవితం కలిగి ఉన్నప్పుడే మరి సత్క్రియలు చేసిన వారంగా ఉంటాము. అలాంటి జీవితం కలిగిన వారమే సంఘంలో ఉండాలి. ఆ సంఘంలో స్తంభముగా ఉంటారు, సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉంటారు అని లేఖనాలు చెప్తున్నాయి. 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులేలాగూ ప్రవర్తింపవలను అది నీకు తెలియజేయవలనని ఈ సంగతులు నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు ఆధారమునై ఉన్నది. చూడండి పిల్లరా, ఆ సంఘము సత్యమునకు ఆధారమై ఉన్నదని పౌలు గారు తిమోతి గారు చెప్తున్నారు. చూడండి పిల్లరా, మరి ఆలోచన చేయాలి. మరి చూడండి పిల్లరా, అంతేకాదు ఇంకా పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో ఏమని చెప్తున్నాడు? నేను మిమ్మును గురించి వినులాగానా, అంటే ఏ విధంగా మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుకోవాలంటున్నాడు. ఫిలిప్పీ సంఘంతో మీరు ఏ విధంగా వాక్యం విని నడుచుకుంటున్నారని మీ గురించి నేను వినాలి అని మరి ఫిలిప్పీ సంఘంతో పౌలు గారు అంటున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకుంటే చాలా అద్భుతం పిల్లరా. నేను వచ్చి మిమ్మును చూసినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక. చూడండి, అందరూ ఒక్క భావంతో సువార్త పక్షమున పోరాడవాలని ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గురించి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. చూడండి పిల్లలు, వాక్య ప్రకారంగా నడుచుకోవాలి అంటున్నాడు. చూడండి, పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో నేను వచ్చినను రాకపోయినను మీరు వాక్య ప్రకారంగా నడుస్తున్నారు అంటే దానికంటే ఎక్కువ ఆనందం ఏంటి నాకు అంటున్నాడు. చూడండి పిల్లరా, మరి చూడండి పౌలు గారు మరి ఎంత అద్భుతంగా సంఘాలను ఎంత వాక్యంలోనికి తీసుకెళ్తున్నాడు. అది వాక్య సంబంధమైన క్రియలు పిల్లారా. అంతేకాదు ఇంకా మరి మనం ఆలోచన చేయాలి. యోహాను గారు గాయనకు చెప్తున్నాడు, నీవు సత్యం అనుసరించి నడుస్తున్నావు, నాకు ఆనందం కలుగుతున్నా అంటున్నాడు. చూడండి పిల్లల, యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల్లో చాలా చక్కగా రాయబడిన మాట మనం చదువుకుందాం పిల్లరా. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయనకు శుభమని వ్రాయునది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యము అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించి తిని. చూడండి పిల్లరా, మరి యోహాను గారు చూడండి పిల్లరా, మరి ఎంత సంతోషిస్తున్నాడా వాక్యం అనుసరించి జీవించే కంటే ఇక అంతకంటే ఎక్కువ ఆనందం ఏంది. మరి గాయనకు చెప్తున్నాడు, నువ్వు వాక్యం విని సంతోషం వాక్యం ప్రకారంగా నడుచుకుంటున్నావాట, అది వింటే నేను ఎంత ఆనందిస్తున్నట్టే చాలా అద్భుతం. చూడండి పిల్ల, ఈరోజు మనం ఎవరి దగ్గరనైనా మనం వాక్యం విని వాక్య ప్రకారంగా బ్రతికి ఆ వాక్యాన్ని ప్రకటిస్తే వారు మనల్ని చూసి చాలా ఆనందిస్తారు. ఎందుకంటే వాక్యం నా దగ్గర నేర్చుకున్నాడు, వాక్య ప్రకారంగా జీవిస్తున్నాడు, వాక్యం ప్రకటిస్తున్నాడు, ఇక అంతకంటే ఎక్కువ ఆనందం ఏంటి అని మరి మనల్ని వాక్యంలో నడిపించిన పెద్దలు కూడా సంతోషిస్తారు. మరి ఆ విధంగా మనం వాక్యం ప్రకారంగా జీవిస్తున్నామా?
ఆ సత్క్రియలు కలిగి ఉన్నామా లేదా అనేది మనల్ని మనమే ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. చూడండి పిల్లరా, ఇంకా మరి పౌలు గారు తీతుకు రాసిన పత్రికలో పౌలు గారు తీతుకు చెప్తున్నాడు, దేవుని అందు విశ్వాసముంచిన వారు సత్క్రియలు శ్రద్ధగా చేస్తారట. చూడండి పిల్లరా, మరి లేఖనం చదువుకుందాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన మాట, ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలు శ్రద్ధగా చేయుట యందు మనసుంచున్నట్లు నీవి సంగతులను గురించి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమునై ఉన్నవి. చూడండి పిల్లరా, తీతు మరి ఈ మాటలు చెప్పాలి, నువ్వు అందరికీ చెప్పాలి, అందరికీ దృఢంగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. మరి ఇవి మంచివి, మనుషులందరికీ ప్రయోజనకరమునై ఉన్నవి అంటున్నాడు. అందుకోసమే మరి మనం ఆలోచన చేయాలి. సత్క్రియలు అంటే వాక్యం వినడమే కాదు, వాక్య ప్రకారంగా మన బ్రతుకులు అనుసరించి జీవించాలి, దాన్ని అనుసరించి జీవించాలి, మాదిరి జీవితం కలిగి ఉండాలి. అనేకులకు సువార్తను ప్రకటించినప్పుడే ఆ వాక్యాన్ని నమ్ముతారు. కానీ వాక్యం చెప్పడమే నేను చేయకుండా నడుస్తుంది అని అనుకుంటే అది చాలా వాక్యంకు విరుద్ధంగా మరి చెప్తున్నది. అలాంటి జీవితం కలిగి ఉండకూడదని లేఖనాలు చెప్తున్నాయి. అంతేకాదు, మరి వాక్య ప్రకారంగా కన్నవారు ఏ విధంగా ఉంటారట? క్షయ బీజం నుండి కాక అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు. వాక్య ప్రకారంగా కనబడిన వారు ఏ విధంగా ఉంటారు? మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో రాయబడిన మాట, మీరు క్షయబీజం నుండి కాక అంటే నశించిపోయే దాని నుండి కాక శాశ్వతముగా జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు. చూడండి పిల్లలు, వాక్యంతో మనం కనబడితే నిష్కపటమైన ప్రేమ కలిగి ఉంటాము. ఆ ప్రేమను అనేకులకు ప్రకటిస్తాము. అందుకోసమే పౌలు గారు ఏమంటున్నాడు, మరి నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. చూడండి పిల్లరా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను. నేను మీ జీవితాలను మీ అందరి జీవితాల్లో నేను చేస్తున్న పని ఏ విధంగా ఉన్నది? నాలో క్రీస్తు ప్రతిబింబించాడు. నేను క్రీస్తును పోలు నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి, అలాగా సువార్త ప్రకటించండి అని లేఖనాలు చెప్తున్నాయి. మొదటి తిమోతి 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట చదువుకుంటే, అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవనికైనాను భారముగా ఉండలేదు. రాత్రింబగలు కష్టం చేసి జీవనము చేయుచు మీకు సువార్త ప్రకటించితిమి. పౌలు గారు చూడండి పిల్లరా, తెస్సలోనిక సంఘంతో చెప్తున్నాడు, సహోదరులారా, మా ప్రయాసము కష్టము మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము ఏ విధంగా కష్టపడి మీకు సువార్త ప్రకటించితిమో ఆ సువార్త మీరు అలాగనే మీ దగ్గరనే ఉండకుండా అనేకులకు సువార్తను ప్రకటించాలి. మరి రాత్రింబగలు కష్టపడితిమి. చూడండి, వారు చేసిన కష్టం వారిని కష్టపడుతూ అనేకులకు సువార్తను ప్రకటించారట. మరి మన జీవితాల్లో ఏ విధంగా ఉన్నది? మనము కష్టపడుతూ అనేకులకు సువార్తను ప్రకటిస్తున్నామా? సత్క్రియలు కలిగి ఉన్నామా? వాక్య ప్రకారంగా ఉన్నామా? మాదిరి జీవితం కలిగి ఉన్నామా? ఏ విధంగా ఉన్నాం? వాక్యమును బట్టి మనల్ని మనమే ప్రశ్నించుకొని మన ఆత్మీయ జీవితంలో సరిదిద్దుకుందాం ప్రియులారా. ఇంకంతేకాదు, పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో ఏమని చెప్తున్నాడు? మేము మీకు మాదిరి అయి ఉన్నాము. చూడండి పిల్లారా, మేము మీకు మాదిరి అయి ఉన్నాము. లేఖనం చదువుకుందాం. 3వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన మాట, సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొను వారిని గురిపెట్టి చూడుడి. చూడండి పిల్ల, మేము మాదిరి అయి నడుచుకున్నాము, దాని ప్రకారంగా మీరు నడుచుకునేవారు ఆ విధంగా నడుస్తున్నారా లేదా అని వారిని గురిపెట్టి చూడురి అంటున్నాడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట కూడా, నా సహోదరులారా, ప్రభు నామమున బోధించు ప్రవక్తలను శ్రమానుభవమును గురించి మీరు ఓపికను మాదిరి పెట్టుకొని చూడండి. మరి చూడండి, మన లేఖనాలను బట్టి మనం ఆలోచన చేసినట్టయితే, మరి ఎందరైతే మన పూర్వీకులు ఏదైతే వాక్య ప్రకారంగా జీవించారో దాని ప్రకారంగా జీవించాలి. అలా జీవించడమే సత్క్రియలు అని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. ఆ విధంగా మనం ఉన్నామా లేదా అనేది మనల్ని మనము ఆలోచన చేసుకుందాం పిల్లారా. వాక్యంను బట్టి మనల్ని మనం ఆలోచన చేసుకుందాం. సత్క్రియలు, వాక్య సంబంధమైన క్రియలు, వాక్య ప్రకారంగా జీవించి దాన్ని అనుసరించి మాదిరిగా ఉండి అనేకులకు సువార్తను ప్రకటించాలి. అంతేకాదు, ఇంకా పౌలు గారు తెస్సలోనిక సంఘంతో మాట్లాడుతున్నాడు, మేము విశ్వాసులమై మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగా నడిచి ప్రవర్తించితిమో,
మేము విశ్వాసంతో జీవించి మీ ఎదుట భక్తిగాను మరి ఆనందముగాను ఏ విధంగా జీవించామో మరి మీరు సాక్షి, దేవుడు సాక్షి అని చెప్తున్నాడు. మీరు సాక్షి, ఆ దేవుడును సాక్షి అని మరి తెస్సలోనిక సంఘంతో పౌలు గారు చెప్తున్నాడు. లేఖనం చదువుకుందాం ప్రియులారా. మరి 2వ అధ్యాయం 10వ వచనం, మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించిమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. చూడండి పిల్లలు, మీ విశ్వాసులైన మీ ఎదుట మేము ఏ విధంగా జీవించాము, మీరు సాక్షి, దేవుడు సాక్షి. ఇప్పుడు మనము మన జీవితంలో మన సహోదరులతోని మనం ఏ విధంగా మెదులుకుంటున్నాం, మరి చెప్పడమే కాకుండా దాని ప్రకారంగా జీవించి అనుసరించి మాదిరిగా ఉండాలని లేఖనాలు చెప్తున్నాయి. ఆ విధంగా ఉన్నామా లేదనేది మనము ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పౌలు గారు తిమోతితో చెప్తున్నాడు. మరి పౌలు గారు తిమోతితో చెప్తున్నాడు, తిమోతి, నువ్వు నన్ను ఏ విధంగా వెంబడించావు, నాకెన్నో శ్రమలు కలిగినాయి, నాకెన్నో ఇబ్బందులు కలిగినాయి, నన్ను అవన్నింటినీ చూసి సువార్త విషయంలో నాకు కలిగిన కష్టాలు నష్టాలను అన్నీ చూసి నన్ను వెంబడించావు అంటున్నాడు. చూడండి పిల్లరా, 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాల్లో రాయబడిన మాట మనం చదువుకుందాం. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియొక్కయో ఇకోనియాలోను అను పట్టణంలో నాకు కలిగిన హింసలు ఉపద్రవములు తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలు సహించితిని గాని వాటన్నిటిలో నుండి నన్ను ప్రభు తప్పించెను. చూడండి పిల్లరా, వాక్య ప్రకారంగా జీవిస్తే ఇరుకులో ఎప్పుడు విశాలత అనేది ఉంటుంది. వాక్యము విడిచిపెట్టి వెళ్ళొద్దు అని లేఖనాలు చెప్తున్నాయి. పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు, చాలా చక్కగా నువ్వు నన్ను చూసావు కదా, నన్ను ఎన్నో ఇరుకులు ఎన్నో ఇబ్బందులు అన్నీ నన్ను చుట్టుముట్టినా కూడా దేవుని వాక్య ప్రకారంగా జీవించాను, దేవుడు నాకు విశాలం అనేది కలుగజేశాడు, నీకు కూడా విశాలం అనేది కలుగజేస్తాడు. నువ్వు వాక్య ప్రకారంగా జీవించాలి, సువార్తను అనుసరించడమే మనకు ఒక గొప్ప పని ఉన్నది, ఆ సత్క్రియలు కలిగి ఉండాలని లేఖనాలు చెప్తున్నాయి అని మరి తిమోతికి చెప్తున్నాడు. చూడండి పిల్లరా, అంతేకాదు ఇంకా తిమోతికి ఏమని చెప్తున్నాడు, పవిత్రతలోను విశ్వాసంలోనూ మాదిరిగా ఉండము, వాక్యం ప్రకారంగా ఖచ్చితంగా ఉండాలి, అటు ఇటు తొలగిపోవద్దు, అటు ఇటు కొట్టుకపోవద్దు. వాక్యం చెప్తుందా, వాక్య ప్రకారంగా ముందుకెళ్ళలేవు. చూడండి పిల్లరా, మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాట చదువుకుందాం. పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు, నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. చూడండి పిల్లలు, చెప్పడమే కాదు దాన్ని అనుసరించి జీవించి మాదిరిగా ఉండాలి అని లేఖనం చెప్తుంది. అలా ఉన్నామా, అలాంటి జీవితం కలిగి ఉండాలని లేఖనమును మనల్ని హృదయంలో గుచ్చుతున్నది. ఇప్పుడు ఏం చెప్తున్నాం మనం, అలాంటి జీవితం కలిగి ఉంటూ ముందుకు సాగుదాం పిల్లరా. మరి సత్క్రియలు చేయడం వల్ల మనకు లాభం ఏంటి? మరి సత్క్రియలు చెయ్యాలంటున్నావు, సత్క్రియలు చేయడం ద్వారా మనకు లాభం ఏంటి? మహిమ ఘనత మరి నిత్య జీవము స్వతంత్రించుకునే గొప్ప భాగ్యం. దేవుని మహిమ ఘనత నిత్య జీవము స్వతంత్రించుకునే గొప్ప భాగ్యము. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము 7వ వచనమును చదువుకున్నట్లయితే సత్క్రియలు చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీస్ దేశస్తునికి కూడా మహిమయు ఘనతయు సమాధానము కలుగును. 7వ వచనము, సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును. చూడండి పిల్లరా, ఓపికతో చేయాలి, ఎంతో శ్రమ ఓర్చుకోవాలి. అలాంటి ఓర్చుకున్నప్పుడే నిత్య జీవము ఘనత మహిమ అనేది స్వతంత్రించుకోవటామని లేఖనాలు చెప్తున్నది. మరి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. మరి యేసుక్రీస్తు మన కోసము మరణించి తిరిగి లేచాడు. తిరిగి లేవడం ద్వారా మనకేం కలిగింది? మరి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగి ఉన్నది. ఇప్పుడు యేసుక్రీస్తు రెండవ రాకడలో వస్తాడు, మనం వాక్య ప్రకారంగా జీవిస్తే మనల్ని తీసుకుని వెళ్తాడు అని ఒక నిరీక్షణ అనేది కలిగింది. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిది స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. చూడండి పిల్లరా, ఎంత గొప్ప అద్భుతమైన జీవితము మనకున్నది. మరి సత్క్రియలు అనే ధనమును ఔదార్యమును కలిగిన వారముగా ఉండాలి. అలా ఉండడమే మరి సత్క్రియలు అని పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు.
మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో రాయబడిన సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యం గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించము. చూడండి, వాక్యం నేర్చుకున్న మనము వాక్యం మన దగ్గర ఉంచుకోము, అనేకులకు పంచుతాము. ఆ పంచే విషయంలో, సువార్త ప్రకటించే విషయంలో ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు అనేకములు జరుగుతాయి. అవన్నిటిని ఓర్చుకోవాలి. అప్పుడు ఓర్చుకుంటూ ముందుకు సాగడమే ఆ గొప్ప భాగ్యము. ఆ భాగ్యంలో మరి ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు అన్నీ తట్టుకోవడమే మరి సత్క్రియలు. మరి వాక్య సంబంధమైన క్రియలు, వాక్యం ప్రకటించడం అంటే, అనేకులకు ప్రకటించడం అంటే చిన్న మాట కాదు. అందుకోసమే నువ్వు పొందుకున్నావా మహిమ, ఆ మహిమను అనేకులకు పంచుతామండి. ఆ పంచే విషయంలో ఎన్ని విషయాలైనా అన్నీ ఓర్చుకుంటాం. అంతేకాదు ఇంకా మరి చూడండి పిల్లరా, ఆ విషయము ఆ విధంగా ముందుకు సాగుతామే కానీ మరి ఈ లోక సంబంధమైన విషయాల కోసం, ఈ ప్రకృతి సంబంధమైన విషయాల కోసం క్రీస్తు యొద్దకు వస్తే, మరి క్రీస్తుని నమ్ముకుంటే మరి ఏం లాభము అంటే, మరి పిల్లరా మనం ఆలోచన చేయాలి. ఆ ఈలోక విషయాల కోసం మనము క్రీస్తుని యొద్దకు రాకూడదు. మరి క్రీస్తు విషయమైన సాక్ష్యం మనలో స్థిరపరచబడాలి. క్రీస్తుని గురించిన సాక్ష్యం మనలో స్థిరపరచబడాలి. పౌలు గారు కొరింథీ సంఘంతో చెప్తున్నాడు, క్రీస్తుని గురించి మీలో సాక్ష్యము మీలో స్థిరపరచబడాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5, 6, 7 వచనాలు రాయబడిన మాట మనం ఎదుగుకున్నట్లయితే, క్రీస్తుని గురించిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున, చూడండి పిల్లరా, క్రీస్తుని గురించిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున మరి ఏ విధంగా మరి ముందుకు సాగుతాం అని మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. పిల్లరా, మనము ఆలోచన చేసుకుందాం. వాక్య ప్రకారంగా జీవించాలి. వాక్య ప్రకారంగా జీవించడమే మనకున్న గొప్ప పని. మరి వాక్య ప్రకారంగా ఉన్నామా లేదనేది వాక్యమును బట్టి, అనగా సమస్త ఉపదేశంలోనూ జ్ఞానంలోనూ ఐశ్వర్యవంతులై ఉండిరి. సమస్త ఉపదేశంలోనూ జ్ఞానంలోనూ ఐశ్వర్యవంతులై ఉండిరి. 7వ వచనము, గనుక ఏ కృపావరమందైనను మరి లోపం లేక మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. మరి మనం ఆలోచన చేయాలి. వాక్య ప్రకారంగా జీవించాలి. వాక్య ప్రకారంగా జీవించడమే గొప్ప పని అని లేఖనాలు మనకు చాలా చక్కగా చెప్తున్నాయి. ఆ విధంగా ఉన్నామా? మరి మనం ఆలోచన చేయాలి. మరి సంఘము అను ఆయన శరీరం కొరకు మరి యేసుక్రీస్తు మనకు మరి గొప్ప రక్షణను సిద్ధపరిచాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేసిండు? గొప్ప రక్షణను సిద్ధపరిచాడు. ఆ రక్షణను మరి మనం అనేకులకు పంచాలి. మరి అపోస్తలుడు ఏం చేశారు? రక్షణను అనేకులకు ప్రకటించారు. ఆ విధంగా మన జీవితాలు ఉన్నాయా లేదా అని మనం ఆలోచన చేయాలి. సంఘమును ఆయన శరీరం కొరకు, పౌలు గారు అంటుండు, సంఘమును ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు సంపూర్ణం చేయుచున్నాను. మరి క్రీస్తు ఈ లోకానికి వచ్చి రక్షణను సిద్ధపరిచాడు. మరి మన కోసము లేఖనాల ప్రకారంగా మన పాపల నిమిత్తము మరి యేసుక్రీస్తు మరి మరణించాడు, సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచి రక్షణను సిద్ధపరిచాడు. మరి ఆ పౌలు అంటుడు, నా వంతు నా శరీరమందు వహించుకొనిచున్నాను. మరి సువార్త ప్రకటించడమే కాకుండా వాక్య ప్రకారంగా జీవించాలి, మాదిరి జీవితం కలిగి ఉండాలని లేఖనాలు చెప్తున్నాయి. మరి ప్రేమ లేనివాడు మరి నాకు పౌలు గారు అంటుడు, నేను సువార్త అంతా ప్రకటిస్తే మరి నేను మొత్తం శరీర సంబంధంగా నేను ఎన్ని ఇచ్చినా కానీ దానికి ఏమన్నా లాభమా? ఏం లాభం లేదు. బీదల కొరకు నాకు, చూడండి పిల్లరా, బీదల కొరకు నా ఆస్తి అంతా ఇచ్చి మరి కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను నాకు ఏమైనా లాభం ఉన్నదా? ఏం లాభం లేదు. లాభం కలగాలంటే ఏ విధంగా ఉండాలి? వాక్యం చెప్పాలి, దాని ప్రకారంగా జీవించాలి, దాన్ని అనుసరించి జీవించాలని లేఖనాలు చెప్తున్నాయి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట మనం ఆలోచన చేసినట్లయితే, బీదలకు పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు మరి నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమి? చూడండి పిల్లరా, ప్రయోజనమేమి? మరి చూడండి పిల్లరా, ఈ లోక సంబంధమైన ప్రకృతి సంబంధమైన వాటి కోసము ఈ జీవితకాల విషయంలో జీవితం కోసము మనము పోరాడితే మరి ఏంది? క్రీస్తునందు మరి మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంటామని లేఖనాలు చెప్తున్నాయి. మరి ఈ జీవితకాలం విషయంలోనే క్రీస్తు యొద్దకు వచ్చి క్రీస్తుని నమ్ముకున్నామని నువ్వు అనుకుంటే మరి మనుషులందరికంటే దౌర్భాగ్యులైతే అని లేఖనం చెప్తుంది. మనం ఏం చేయాలి? మరి క్రీస్తును పొందుకున్న మనము, క్రీస్తును అనుభవిస్తున్న మనము, క్రీస్తు సువార్తను పొందుకున్న మనం ఏం చేయాలి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి.
సువార్తను ప్రకటిస్తే నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష విధించబడును. దేనికి? శరీరానిక? ఆత్మ. నేను మనమై ఉన్న ఆత్మ సువార్తను విని సువార్తకు లోబడితే రక్షింపబడతావు. సువార్తను విని దాన్ని అనుసరించకుంటే మరి నరకం తప్పదు అని లేఖనం చెప్తుంది, నశిస్తావు అని లేఖనం చెప్తుంది. ఏ విధంగా ఉన్నాం? మరి మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి పిల్లారా, మనము దేవుడు మనకు ఐశ్వర్యము క్రీస్తునందు మనకు అనుగ్రహించాడట. అనుగ్రహించి ప్రతి అవసరంను దానిలో తీర్చునని లేఖనం చెప్తుంది. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మనకు దయచేశాడు. ఆ క్రీస్తునందు మహిమలో ప్రతి అవసరము తీర్చును. మరి చూడండి పిల్లరా, మనము క్రైస్తవులైన మనము దేన్ని చూస్తున్నాము? దృశ్యమైన వాటిని చూస్తున్నామా? అదృశ్యమైన వాటిని చూస్తున్నామా? మరి అదృశ్యమైనవి అనిత్యములు, దృశ్యమైనవి నిత్యములు. మరి నిత్యమైన వాటి కోసమే మరి చూసేవాడే క్రైస్తవుడు. అనిత్యాల కోసము కొంతసేపు కనపడతాయి, కొంతసేపు తర్వాత వెళ్ళిపోయే భయంకరమైన పరిస్థితి. అందుకోసమే మరి అనిత్యముల వాటి కోసము మనము వేగిరపడకుండా, ఈ లోక సంబంధమైన వాటి కోసం వేగిరపడకుండా నిత్యాల కోసము మనం అదృశ్యమైన వాటి యందు నిదానించి చూసిన వారంగా ఉండాలి. మరి చూడండి, మనం ఆలోచన చేయాలి. పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు, తీతుకు చెప్తున్నాడు. పౌలు గారు తీతుకు చెప్తున్నాడు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట, తమ క్రియల ద్వారా దేవుడు మాకు తెలుసు అంటున్నారట. దేవుడు మాకు తెలుసు అంటున్నారు. మళ్ళీ తమ క్రియల ద్వారా దేవుడు మాకు ఎరుగరు అన్నట్లుగా జీవిస్తున్నారట. 1వ అధ్యాయం తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం రాయబడిన మాట, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు కానీ అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్య విషయంలో భ్రష్టులను, తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారట. చూడండి పిల్లరా, ఎంత భయంకరమైన పరిస్థితి. వాళ్ళ క్రియల ద్వారా వారు దేవుడు మాకు తెలియదు అని చెప్తున్నారట. ఏ విధంగా ఉన్నాం? మన ఆత్మీయ జీవితంలో మనము సర్చ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవుని ఎరుగుదుమని అంటారట, కానీ వాళ్ళ క్రియల ద్వారా వాళ్ళకు ఏమి దేవుడి గురించి తెలియదు అని ఆ క్రియల వల్ల తెలుస్తుంది అని చెప్తుంది. మరి అందుకోసమే వాటి యందు మనము నడుచుకునే వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మరి ఆ విధంగా ఉన్నామా? మరి ప్రారంభంలో కయ్యూను ఏబేలు మాదిరిగా మరి తన తమ్మున్నే చంపేశాడు. చూడండి పిల్లలు, తన తమ్మున్నే కయ్యూను చంపేశాడు, ఏబేలును. ఎందుకంటే కయ్యూను నీకు కోపమేలా? ఎందుకు నీ తమ్ముని చంపేశావు? నువ్వు సత్క్రియలు చేసిన నువ్వు తల ఎత్తుకున్నావా? పిల్లరా, మనం ఆలోచన చేయాలి. సత్క్రియలు అంటే వాక్యాన్ని అనుసరించాలి, జీవించాలి. దాని ప్రకారంగా జీవించడమే సత్క్రియలు. మరి యేసుక్రీస్తు దేవుని పనిని జరిగించాడు. తండ్రి, నువ్వు నాకు ఏదైతే పనిచ్చావో ఆ పనిని నేను భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నేను మయంపరిచితిని తండ్రి అని లేఖనాలు చెప్తున్నాయి. పిల్లారా, ఏ విధంగా ఉన్నాం? మనం ఆత్మీయ జీవితంలో సరిగ్గా అర్థం చేసుకుంటున్నామా? మనమే ఆలోచన చేసుకోవాలి. ప్రకారంగా ముందుకు సాగుదాం పిల్లారా. మరి క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం నేను మరి వాక్య ప్రకారంగా జీవించానని చెప్తున్నాడు. పిల్లారా, వాక్య సంబంధమైన క్రియలు అనుసరించి జీవించడమే సత్క్రియలు. అలా జీవిస్తూ ముందుకు సాగవలసిన అవసరము ఎంతైనా ఉంది. సత్క్రియలు అలాగా జీవిస్తూ ముందుకు సాగుదాం. దేవుని వాక్యంగా ఉంటూ ముందుకు సాగుదాం. చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రాలు. కొడుకు లగ్గం చేస్తా మరి.